అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చెయ్యని ప్రయత్నాలంటూ ఉండవు, కాని మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైం, ఎందుకంటే మీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి. కొంతమంది బద్ధకం కొద్దీ చంకల క్రింద కర్రలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికెద్దాం అనుకుంటారు. మీరు అలా ఉండవద్దు. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. ఈరోజు మీ రెస్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు. ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచుంటారు. దైవదర్శనం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శారీరకంగా బలహీనులవుతారు. వెంకటేశ్వరస్వామిని పూజించడం, వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ధనాలాభం విషయానికి వస్తే ఈరోజు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. దాలాడరాదు. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. అనుకోకుండా కుటుంబంలో కలహాలెచ్చడే అవకాశముంటుంది. నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మార్కెటింగ్ ఏజెన్సీలు, రవాణా వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూల సమమం. ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. అద్దె నిర్ణయాలకు అనుకూలం. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. అడ్మిషన్లు పొందుతారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, ఏజెన్సీలు, స్టేషనరీ వ్యాపారులకు అనుకూల సమయం. శుభవార్త అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణ మంచిది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన ఆభరణాలు సేకరిస్తారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ సంఖ్య 61. లక్కీ కలర్ ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.